ఈ ప్రభుత్వం వచ్చి. సరే, కొత్త ప్రభుత్వం అంటే రాదు, తెలుసుకోవచ్చు, తెలుసుకోలేరు అనుకోవచ్చు. కానీ దాదాపు వచ్చి సంవత్సరం కావచ్చు, దాదాపు సంవత్సరం ఈ రోజుకి. మరి వాళ్ళు ఈ యొక్క చేపల పంపిణీ ఏదైతే చేప పిల్లల పంపిణీ ఏదైతే ఉన్నదో సీడ్ని 50% కోతలు విధించినారు. అందుకే ముఖ్యమంత్రి గారిని కోతల రేవంత్ రెడ్డి అని పేరు మరి ఊకే రాలేదు. అన్ని పథకాల్లో కోతలు పెట్టుకు వస్తున్నాడు కాబట్టి ఈయనని ముఖ్యమంత్రి గారిని కోతల ముఖ్యమంత్రి దాన్ని ప్రశ్నిస్తే వెర్రి కూతలు కూసి మాపైన బురద వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ 50% సీడ్స్ అయితే ఫిష్ పిల్లలు చేప పిల్లలున్నాయో వాటిని తగ్గించి మరి ఆగస్ట్ నెలలో ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం మరి దాదాపు డిసెంబర్ వరకు వచ్చినాం. ఇప్పటికి కూడా వారు ఏదైతే 50% ఇస్తా అని చెప్పినటువంటి చేప పిల్లలను కూడా ఈ రోజు వరకు కూడా పూర్తి చేయలేదు. ఈ యొక్క మత్స్యకారులందరూ కూడా దీని గురించి వేచి చూస్తూ ఉన్నారు. ఈ రోజు వరకు కూడా దీనిపైన పెద్ద ఎత్తున వాళ్ళ ఆందోళన ఉద్యమాలు చేపట్టడానికి కూడా సిద్ధమవుతా ఉన్నారు. వారికి అండగా ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో కేసీఆర్ నాయకత్వంలో చక్కగా ఉండేమా కానీ వారు బాధపడుతూ మమ్మల్ని సంప్రదించి దీనిపైన ఖచ్చితంగా పోరాటం చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా వారు దీనిపైన సమానం చెప్పలేక మరి స్టేట్కి ఫిషరీస్ కోఆపరేషన్ ఫెడరేషన్ ఉంటుంది, మనకి స్టేట్ చైర్మన్ ఉంటాడు. దీని అందరూ కూడా 33 జిల్లాల్లో ఉన్నటువంటి ఈ సహకార సంఘాలు ఏవైతే మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు జిల్లాల వారికి ఏవైతే ఉంటాయో ఈ ఫెడరేషన్స్ అంతా డిస్ట్రిక్ట్ ఫెడరేషన్స్ అంతా కూడా 33 జిల్లాల అధ్యక్షుల నుంచే ఒక అధ్యక్షుడు ఎన్నుకొని స్టేట్ ఫెడరేషన్కి చైర్మన్ ఉంటారు. దీనికి ఎన్నికలు పెట్టకుండా హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా ఇప్పటి వరకు కూడా కేవలం 12 జిల్లాలకే ఈ సహకార సంఘం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు పెట్టి మిగతా 21 జిల్లాలకి ఆపివేసి ఎన్నికలు పెట్టకుండా కాలయాపన చేసుకుంటూ వారికి చెప్తే వారు కూర్చోమంటే లేవడం లేచేటువంటి వ్యక్తిని ఈ ఫెడరేషన్ చైర్మన్గా పెట్టుకొని మరి ఈ యొక్క వృత్తిపైన ఆధారపడినటువంటి వారందరినీ కూడా రోడ్ల పాలు చేసుకుంటూ వారి నోట్ల మట్టి కొడుతూ వారు కడుపు కొడుతున్నది ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారి సొంత ఎమ్మెల్యేలు కూడా లిఖిత పూర్వకంగా ముఖ్యమంత్రి గారికి చెప్పినారు, ఈ మత్స్య కారులని అన్యాయం చేస్తోంది, వీరిని ఇమ్మీడియట్ గా తప్పును సరిదిద్దాలని చెప్పినా కూడా ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి లేస్తలేదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి తక్షణం ఈ మిగతా 21 జిల్లాలకు సంబంధించినటువంటి మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఎన్నికలు ఇమ్మీడియట్గా నిర్వహించాలి. స్టేట్ చైర్మన్ కూడా ఆ ఒక నిబంధనల ప్రకారం కూడా ఎన్నుకోవాలి. తద్వారా ఏవైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మత్స్య సంపదని ప్రోత్సహించి మత్స్యకారులను ప్రోత్సహించి సంపద పెంచడానికి సంపద సృష్టించడానికి ఇచ్చినటువంటి చర్యలన్నింటి కూడా వాటన్నిటిని కొనసాగించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. తప్పకుండా ఈ మత్స్యకారుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఇప్పటికే వాళ్ళు కానీ మేము కూడా ఖచ్చితంగా దీనిపైన ఇమీడియట్గా చర్య తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన ఉద్యమాలు తప్పవు. వారి పక్షాన నిలబడి బీఆర్ఎస్ పార్టీ కూడా అండగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఇది మత్స్యకారులు ఒకటి బెస్ట్ ఎగ్జాంపుల్. మరి అదేవిధంగా ఈరోజు అక్కడ నాయ బ్రాహ్మణులు రోడ్ల పైనకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. అక్కడ వీళ్ళేమో విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నారు, ఏదో సాధించడం అద్భుతాలు సృష్టించడం సంవత్సరం లోపల అని చెప్పేసి కూడా ఈరోజు సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. అంటే అన్నీ కూడా కోతలు పెట్టుకుంటూ ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటి కూడా నిర్విరామం చేసుకుంటూ ఏవో వారిపైన కక్షపూరితమైనటువంటి మనస్తత్వంతో ఒక నిరంకుశ పాలన అంటే అరాచక పాలన కొనసాగిస్తూ ఏదో రకంగా కేసీఆర్ గారి పైన బురద చెల్లాలా, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సరిగా చేయలేదనేటువంటి ప్రయత్నమే తప్ప తాను ఏం చేస్తున్నట్టు చెప్పలేక ఈరోజు ప్రజలు అడుగుతారు కాబట్టి ప్రశ్నిస్తారు. కాబట్టి మీరిచ్చినటువంటి ఎన్నో హామీలు 100 రోజుల్లో 6 గ్యారంటీలు రుణమాఫీ ఇలాంటి అన్ని పథకాలు ప్రజలు ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలా అనేక సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈరోజు పర్టికులర్గా ఈ యొక్క అనేక వర్గాల వారిని మోసం చేస్తుండడానికి ఈ మత్స్య కార్మికుల యొక్క మత్స్యకారుల యొక్క మోసం చేస్తూ అటు నాయ బ్రాహ్మణులని అటు రజకులని అనేక కుల వృత్తులపైనటువంటి వారందరినీ కూడా మోసం చేసుకుంటూ ముందుకు వస్తున్న సంగతి నేను గుర్తు చేసుకుంటూ, మరి తప్పకుండా ప్రభుత్వం దీనిపైన తక్షణం చర్యలు తీసుకొని ఈ యొక్క న్యాయమైన డిమాండ్లని మరి నెరవేర్చే విధంగా చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు ఉద్యమాలు తప్పవు.
మేము సంవత్సరం వరకు ఈ ఓపికతోని సహనంతోని మేము ప్రజాస్వామ్య పద్ధతిలో మేము ప్రశ్నిస్తున్నాము తప్ప ఎక్కడ కూడా ఇప్పుడు ఆందోళన కార్యక్రమం ఎక్కడ కూడా పిలుపునియలేదు. టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా చాలా సమన్వయంతోని చాలా ఓపికతోని సహనంతోని మీరు ఎన్ని తిట్లు తిట్టినా మేము ప్రజల పక్షాన నుండి ప్రజల గొంతుకై ప్రశ్నిస్తున్నాం తప్ప ఇప్పుడు కూడా ఎక్కడో పోరాటాలు కూడా మేము ఉద్యమాలకు కూడా ఇంకా పిలుపునివ్వలేదు. మీకు సరైన సమయం ఇవ్వాలనే సమయం ఇచ్చాం, కానీ ఈ రకంగా పేద బడుగు బలహీన వర్గాల వారిని మోసం చేస్తా అంటే మాట ఊరికిన ప్రసక్తి లేదని చెప్పేసి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం.